ఈ అత్యంత దుర్మార్గంగా 21వ శతాబ్దంలో మేము 7వ నినాదంగా కేసీఆర్ అత్యంత దుర్మార్గంగా, అత్యంత రాక్షసంగా తన 10 ఏళ్ల పాలనలో ప్రజలకి, ప్రజా సంఘాలకి, ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వాళ్ళకి ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వమే రోజువారీ పాలనగా చేసినటువంటి దానికి విరుద్ధంగా మేము ప్రజాస్వామ్యాన్ని 7వ వాగ్దానంగా మీకు ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఈ అత్యంత దుర్మార్గం ఏంటి? రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉండేటటువంటి నాయకులు సమాధానం చెప్పడానికి ఎవ్వరూ అర్హులు కాదు. దీనికి ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి, రాక్షసమైనటువంటి, కర్కోటకమైనటువంటి పరిపాలనతో, ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి మోడల్ పరిపాలనతో, ఈ విధ్వంసక మోడల్ పరిపాలనతో గాజాలో లేక ఇరాన్లో ఈరోజు ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి విధ్వంసం లాగా అంతకంటే దుర్మార్గంగా ఈరోజు హిందూ పేపర్ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచురించింది. ఈరోజు హిందూ పేపర్ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచురించింది. అత్యంత మామూలైనటువంటి విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ దుర్మార్గులైనటువంటి ఒక మాఫియా నాయకుల్ని పెట్టుకుని మోడీకి వ్యతిరేకంగా, అమిత్ షాకు వ్యతిరేకంగా 2029లో అధికారం కొరకు రాజ్యాంగం పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఖార్గే ఇలాంటి దుర్మార్గులు, ఇంత విధ్వంసం చేసినటువంటి దుర్మార్గులు నీకు 29లో ఈ దేశంలో పరిపాలనకి, ఈ మోడల్ పరిపాలన దేశవ్యాప్తంగా మోడల్ అవుతుందా? అర్జెంటుగా ఈ రేవంత్ రెడ్డి రాక్షస పరిపాలనని మీరు పూర్తి స్థాయిలో గనక కాయకల్ప చికిత్స, ప్రక్షాళన గనక చేయకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇదే చిట్ట చివరి పాలన. మిత్రులు అందరూ అన్నట్టు 10 తాడి చెట్లు కాదు, 10 కిలోమీటర్ల లోతున పాతి పెడతారు. మునుపటిలాగా లేదు పరిస్థితి. మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో ఏం జరిగింది? పాతి పెట్టేశారు రాజపక్షని. సింగపూర్ పారిపోయారు. రాజపక్ష పార్టీ 47వ స్థాయికి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్నటువంటి $250 బిలియన్ దోచుకొని హసీనా 490 మంది పిల్లల్ని చంపినటువంటి హసీనా రాజ్యాన్ని కూలగొట్టారు. ట్రిబ్యునల్ ఉరిశిక్ష వేసింది. నిన్న మేము ఇది చేస్తాం, అది చేస్తాం పేదలకు అని చెప్పినటువంటి నేపాల్లో అవినీతి పేరిట, నెపటిజం పేరిట, ఆశ్రిత పక్షపాతం, బంధుమిత్తి పేరిట మాకింత గొప్ప లక్ష్యాలున్నాయని చెప్పినటువంటి వాళ్ళని కూడా పాతేశారు. నిన్ననే ఎన్నికలు జరిగాయి. అనేక కొత్త పార్టీలు వచ్చాయి. కాబట్టి జస్టిస్ గారు అన్నట్టు హిట్లర్లు పోయారు, ముసోలిన్లు పోయారు. నేనే శాశ్వతం అనుకున్నటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ పదఘటనల్లో పూర్తిగా పుల్లు కలిసిపోయారు. ఎంత దుర్మార్గం ఉండేది, ఎంత రాక్షసత్వం అది! ఇదా మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేది? అసలు ఈ విధ్వంసం కనుక చూస్తుంటే, మళ్ళీ ఇస్తాం పృథ్వీ, నీకు ఇస్తాను నేను మళ్ళీ. ఈ ఏంటండి విధ్వంసం? సామూహిక విధ్వంసం ఏంటి? ఒక ఇల్లు ఒక పేదవాడు కట్టుకోవడానికి తమ కళ, తమ జీవితం, తమ సర్వస్వం, ఒక సగం జీవితం అర్పిస్తే తప్ప ఇలాంటిది జరగదు. అలాంటి దాన్ని ఒక్క రోజులో మరొక ఏ పిల్లర్ మిగిలినా అక్కడ మళ్ళీ ఒక ఇల్లు నిర్మిస్తాడు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాన్సెప్ట్తో ఇది చేశారు. ఈరోజు ఈ విషయాన్ని 800 కోట్ల ప్రపంచ పటంలోకి తీసుకొచ్చినటువంటి మన వెలుగు రఘు గారు కానీ, పృథ్వీ కానీ, మిత్రుడు శ్రీనివాస్ గారి మరి అనేక మందికి ఖచ్చితంగా ఒక సాహసపూరితమైనటువంటి చర్య. వాళ్ళకి పేద ప్రజలు, పోరాటకారులు, హక్కుల కొరకు పోరాడేటటువంటి వాళ్ళ మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే కాదు, ఈ రాక్షసత్వాన్ని చూస్తూ చలించిపోయినటువంటి వాళ్ళ
సంఖ్య బహుముఖం, అది లెక్కలేదు. ఇది విపరీతమైనటువంటి చర్చ తెలంగాణ సమాజంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతుంది. ఇదంతా మామూలు ఆషామాషి విషయం కాదు. ఈరోజు ధరణి తెలంగాణలో జరిగినటువంటి భౌగోళిక తెలంగాణ అనేది, జయశంకర్ భౌగోళిక తెలంగాణ, కేసీఆర్ రాజ్యంలో అత్యంత దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేట్ తెలంగాణగా మొత్తం తెలంగాణ అంతా మారిపోయింది. అలాంటి ధరణిని మేము బాగు చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసి, ఆ ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ధరణికి భూభారతిగా పేరు చెప్పి, ఆ భూభారతే రేపు మా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది అని చెప్పేటటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విధ్వంసం ఏంటి? ఈ భూమికి హిందూ పేపర్ వెలగట్టింది 250 కోట్లని. వాస్తవంగా మీరు చెప్తున్నట్టు దీని చుట్టూ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా, పెద్ద ప్రాజెక్టుగా వాళ్ళ కొన్న భూములు, ఆ భూములు, ఈ భూములు, దాని చుట్టూ ఉన్నటువంటి 100 ఎకరాల భూముల్లో ఒక ప్రాజెక్టుగా మార్చినప్పుడు ఈ భూమికి అంతే విలువ వస్తుంది. అంటే భూమి తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి సరుకుగా మారింది. కోకాపేటలో ఎకరాకు 157 కోట్ల రూపాయల వర్షాన్ని రేవంత్ రెడ్డి కురిపిస్తున్నాడు. 132 కోట్ల రూపాయల వర్షాన్ని, ఒక విండ్ ఫాల్ వర్షాన్ని, ఒక భయంకరమైనటువంటి డబ్బుల కనకపు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఆ కనకపు వర్షంలో, ఆ కనకపు విండ్ ఫాల్ మేఘాల మంచు కొండల్లో ఈరోజు పేదల జీవితాలు బుగ్గిపాలైనాయి. బుగ్గిపాలు కావడానికి వీల్లేదు. 21వ శతాబ్దం, మేమంతా మీతో ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం, భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పేదలకు ఇల్లు మా జీవిత కాలంలో అనేక ఇళ్ల పోరాటాల్లో, అనేక భూ పోరాటాల్లో, కడం నారాయణ భూ పోరాటాల్లో, మంచిర్యాల భూ పోరాటాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భూ పోరాటాల్లో మా పైన 100 కేసులు పెట్టారు. ఇప్పుడు కాదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ చంద్రబాబు ప్రభుత్వం, మీ తరతరాల వారసత్వ ప్రభుత్వాలు, వీళ్ళందరూ ఇందాక సార్ చెప్పినట్టు ఆ షేర్వాణి వేసుకున్నటువంటి వాళ్ళే కద్దటోపులు వేసుకున్నారు. ఆ కద్దటోపులు వేసుకున్న దుర్మార్గులే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ నాయకులు, ఆ దుర్మార్గులే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రథమ నాయకులు. ఏ రాజకీయ పార్టీలో వచ్చినా వీళ్లకు అధికారం కావాలి, వీళ్లకు పాలక సింహాసనం కావాలి, దాని వెనక ఉన్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి రాక్షసమైనటువంటి యంత్రాంగం కావాలి. ఎంత దుర్మార్గం అండి! మీకు సిగ్గనిపించడం లేదా? అనుదీప్ కలెక్టర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేశంలో మొదటి ర్యాంకు విద్యార్థిగా మెట్టిపల్లి, కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్టిపల్లిలో మీరు దేశంలో ఐఏఎస్ లో మొదటి ర్యాంకులో వచ్చారు. అసలు ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వాన్ని అక్కడ ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వాన్ని మీ రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నత సర్వీసుల్లో, నేషనల్ సర్వీసుల్లో ఉండి వచ్చినటువంటి వాళ్ళు ఈ అత్యంత రాక్షసమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఒక బెంజమిన్ నెహతన్యాహు, ఒక ట్రంప్, ఒక జార్జ్ బుష్, ఒక ఒబామా చేసినటువంటి ఘోరమైనటువంటి ఒక సామూహిక హత్యాకాండని, వెలుగుమట్ల హత్యాకాండని, ఇళ్ల హత్యాకాండని, నివాస హక్కుల హత్యాకాండని, ఒక జీవించే హక్కుల హత్యాకాండని ఎలా సాధించారు? ఎస్, యు ఆర్ బోత్ ఆర్ యు లైబుల్ ఫర్ ద పనిష్మెంట్. ఈ రాజ్యాంగం ప్రకారం మీరు పనిష్మెంట్, మీరు శిక్ష గురి కావాలి. మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి అవసరమైతే అక్కడ కాకపోతే మరొకటి మేము పదవి చేపట్టామని చెప్పండి, మేము పని చేయమని చెప్పండి. ఇదే విషయాన్ని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సభికులు, హాజరైనటువంటి ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రపంచంలో చూస్తున్న వాళ్ళు ఒక కీలకమైన విషయాన్ని గ్రహించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి వెట్లాండ్స్ లో అక్కడ బొగ్గు ఫ్యాక్టరీలు పెట్టాలి, బొగ్గు విద్యుత్ ఫ్యాక్టరీలు పెట్టాలి అనే ఉద్దేశంతో విదేశీ బొగ్గును కృష్ణపట్నం ఓడరేవుల నుంచి, అక్కడ ఓడరేవుల నుంచి తీసుకొచ్చేసి అక్కడ బొగ్గు ఫ్యాక్టరీలు పెట్టాలి అనే ఉద్యమం కొన్ని 30-40 గ్రామాల్లో భారీ ఎత్తున సాగుతున్న సమయంలో దినేష్ కుమార్ డీజీపీ చెప్పారు, మేం ప్రజలపైన రాక్షస హత్యాకాండ చేయం, మేం దౌర్జన్యం చేయం, మేము వాళ్ళపైన లాఠీచార్జీ చేయం అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డికి దినేష్ కుమార్ తెగేసి చెప్పాడు. మరి
మిస్టర్ ఖమ్మం ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అనుదీప్ కలెక్టర్. మీరు అంతకంటే వెనకటి యుగంలో ఉన్నారా, మధ్య యుగాల్లో ఉన్నారా, లేకపోతే మాలాంటి వాళ్ళందరూ అనేక సభ్య సమాజం మద్దతు దొరకదని భావించారా? లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేక తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే అజరామజంగా భూమండలం ఉన్నంత కాలం పాటు ఖమ్మం రాజ్యాన్ని, సమరాజ్యాన్ని స్పెయిన్ లాగా, బ్రిటిష్ ఎంపైర్ లాగా, ఈరోజు అమెరికా ఎంపైర్ లాగా, ఫ్రెంచ్ ఎంపైర్ లాగా, కేసీఆర్ ఎంపైర్ లాగా వీళ్ళిద్దరే పరిపాలిస్తారనుకున్నారా? అసలు చాలా సిగ్గు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. కాబట్టి ఈరోజు ఈ పోరాటం అత్యంత దీర్ఘకాలికమైంది. ఇది మీ 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 భూములు మీకు వస్తాయమ్మా, ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీకి అంత సాహసం లేదు, కాంగ్రెస్ పార్టీకి అంత దమ్ము లేదు. కాంగ్రెస్ పార్టీ భూములు ఇవ్వకపోతే ఈ భూముల సమస్యను రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత వేగంగా, ఎంత త్వరగా పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అంత వేగంగా మీ కుందుండేటటువంటి పునాదులన్నీ కదిలిపోతాయి, కదిలిపోతున్నాయి. ఇమీడియట్ గా మీ క్షణాలు దగ్గర పడుతున్నాయి. వీలైనంత వేగంగా కూల్చినటువంటి చోటనే ఆ పేదలకి ప్రభుత్వ డబ్బు, ప్రభుత్వ ఖర్చుతో వాళ్లకు వాళ్ళ మానసిక వ్యధకి, వాళ్ళు అనుభవించినటువంటి భౌతిక వ్యధకి, వాళ్ళ ఈనాటి కష్టానికి సజెక్కన్నట్టు ఆ పిల్లల మార్చి, ఫిబ్రవరి మాసంలో చదువుల కొరకు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు పడేటటువంటి వేదన, ఇల్లు కూల్చివేత సందర్భంలో, కరెంటు లేని సందర్భంలో పృథ్వీ అన్నట్టు అసలు ఒకరోజు కరెంటు పోతే మీ పిల్లలు, మీ మనవలు, రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మీ మనవలు, మీ పిల్లలు భరిస్తారు ఒక క్షణం, ఒక గంట సేపు కరెంటు పోతే? ఇలా తెలంగాణలో పీక్ కరెంట్ 18,132 మెగావాట్లు ఒక 24 గంటల్లో కాలుస్తున్న కరెంటు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో చాలాసార్లు కరెంటు ట్రిప్ అవుతుంది. పక్క అపార్ట్మెంట్లలో జనరేటర్లు వెంటనే మారుమోగుతున్నాయి. మరి మీ ఇళ్లలో ఎప్పుడైనా కరెంటు పోయిందా? ఈ పేదలు 12 ఏళ్ల నుంచి అనేక రోజుల పాటు నరకాన్ని భరిస్తూ, దోమల్లో, అత్యంత నరకంలో, ఒక మానవీయ నరకంలో భరిస్తూ ఉన్నటువంటి చోట మీరు కరెంటు లేకుండా ఉన్నటువంటి ఆ ఇల్లు కట్టుకొని పైసా పరకాయడి కట్టుకున్నటువంటి వాళ్ళ చోట ఆ విధ్వంసం అత్యంత నీచమైంది, అత్యంత దుర్మార్గమైంది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విధానాల్ని గనక మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పోతుంది. సేమ్ మూసీలో కూడా ఇదే అనుసరిస్తుంది. ఆ మూసీలో కూడా గాంధీ సరోవర్ కాదు మీరు చేయాల్సింది, గాంధీ సరోవర్, గాంధీ విగ్రహాలు కాదు, గాంధీ హాస్పిటల్ పెట్టండి, గాంధీ యూనివర్సిటీలు కట్టండి. మీ విధ్వంసాన్ని, మీ డబ్బుల యావని, మీ ప్రాజెక్టుల పేరిట మీ అంతులేని ధనదాహాన్ని మీరు మానుకోండి. కాబట్టి కోరేది ఏమిటి అంటే, ఈ ధరణి పేరిట భూభారత్లో జరుగుతున్నంత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అత్యంత దుర్మార్గం. అందుకనే ఇది మొత్తం స్టాల్ అయిపోయింది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికగా నేను దీన్ని ఓపీడీఆర్ నాయకత్వానికి, గ్రామీణ పేదల సంఘం నాయకత్వానికి ఒక సూచన చేస్తున్నాను. అక్కడన్నట్టు మీరు ఎవరు కూడా మీ నిజాయితీ గురించి, మీకు సంబంధించినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడరు. మాకు తెలిసి పోరాటం అంటే ఏంటో. అలాంటి పోరాటాల్లో 35 ఏళ్లుగా ఉన్నవాళ్ళం, భయంకరమైనటువంటి చిత్రహింసలు అనుభవించినటువంటి వాళ్ళం. మీ ఆస్తులు ఎంత? ఇలా పేదలు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు, ప్రముఖులందరూ కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, మీరు ప్రభుత్వంలోకి, అధికారంలోకి రాకముందు సామాన్యులుగా ఉన్నప్పుడు మీ ఆస్తులు ఎంత, ఈరోజు మీ ఆస్తులు ఎంత లెక్కేయండి. గ్రామీణ పేదల సంఘం ఆస్తులు, పేదల ఓపీడీఆర్ ఆస్తులు, అనేక మంది ఉద్యమకారుల ఆస్తులు విచారణకు చంద్రకుమార్ గారిని, నిజాయితీ పరులైనటువంటి మరొకరిని వేసి లెక్క వేద్దాం. ధైర్యం ఉందా పొంగులేటి? కాబట్టి మీరు దాని గురించి పదే పదే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఊరికనే పేదలకి నీళ్లు రావు, కరెంటు స్తంభాలు రావు, లేతే పోరాడడానికి ఎంత తక్కువ తీసుకున్నా పేదల తరపున మాట్లాడడానికి పేపర్ ఖర్చులు అవసరమైనటువంటి లాయర్లు రారు.
పేదల హక్కుల కొరకు పోరాడేటువంటి వాళ్ళు సర్వస్వం కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, వాళ్ళ శరీరము, వాళ్ళ మనస్సు, వాళ్ళు ఏ విధంగా దహించుకుపోతారో అందరికి తెలుసు. దాని గురించి నో మోర్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, కేసీ వేణుగోపాల్ని ఇక్కడ కాదు మేము అడిగేది, ఢిల్లీ నాయకత్వాన్ని అడుగుతున్నాం. మీ కౌంట్ డౌన్ దగ్గర పడింది, మీ పునాదులు కూలుతున్నాయి, మీరు అందరు సమాధి కాబోతున్నారు. మీరు అర్జెంటుగా ఆ పేదలకి అక్కడే ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇది లోకల్ లెవెల్లో ఒక కమిటీ వేయండి, నిజాయితీ పరులతో, దొంగలు ఎవరు రావడానికి వెళ్ళేది ఆ కమిటీలో. రెండోది స్టేట్ వైడ్ గా ఒక బలమైనటువంటి కమిటీ వేయండి. ఆ కమిటీలో మేమందరం కూడా ఉంటాం. మేమందరం కూడా ఇల్లు సాధించేంత వరకు లోకల్ గా స్థానిక పోరాటానికి, రాష్ట్ర స్థాయి పోరాటానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక వేద్దాం. పూర్తి స్థాయిలో తప్పకుండా 100కు 100%, 150% కాంగ్రెస్ పార్టీ కట్టించకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా అధికారం కోల్పోతుంది. చరిత్రలో మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రావదు. థ్యాంక్ యూ.